యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుడు ఎప్పుడైనా సరే చిన్న చిన్న హెచ్చరికలు చేసినప్పుడు వాటిని పట్టించుకోవాలి, వాటి గురించి ఆలోచించాలి, వివేచించి ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, లేకపోతే ఎందుకు నాకు మరి అస్వస్థత వచ్చింది, అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఎందుకు నాకు ఈ దెబ్బ తగిలింది అని ఎప్పుడైనా సరే మీరు పరిశీలించుకుంటే కనుక దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన తలంపుల ద్వారా మాట్లాడతాడు. మరి దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎప్పుడైనా సరే చిన్న విషయంలోనే మనం సరిదిద్దుకుంటే కనుక మరి రాబో దినాల్లో పెద్ద కీడులు జరగకుండా దేవుడు కాపాడుతాడు. మనం చిన్న వాటికి లోబడి ఉంటే కనుక మరి దేవుడు పెద్దవి మన మీద రాకుండా కాపాడుతాడు. అంటే పెద్దవంటే యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే పెద్ద రోగాలు కానీ, పెద్దది ఏదైనా సరే మన మీద రాకుండా దేవుడు మనం కాపాడతాడు. కాబట్టి ఎప్పుడైనా దేవుడు చేసిన హెచ్చరికను ఎప్పుడు కూడా పట్టించుకోకుండా నాకు ఇదేం కాదులే, నాకెందుకు ఇవన్నీ అనవసరం అనుకుంటే కనుక మళ్ళీ పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటాయి. దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడంటే, మరి దేవుడు మనుషులను హెచ్చరించే కారణం ఏంటంటే దేవునితో సమాధానం పడటానికి, దేవునితో నడవటానికి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి, పాపాలు దేవునితో ఒప్పుకుని విడిచిపెట్టడానికి, మరి పాపం లేకుండా జీవించడానికి దేవుడు అటువంటి కొన్ని శిక్షలు పెడుతూ ఉంటాడు. కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. రకరకాలుగా దేవుడు ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞాపం చేసుకుని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, గాయం చేయి దెబ్బలు హృదయంలో వచ్చి హృదయాంతరం నుండి చెడుతలను బయటికి తొలగిస్తుంది దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనం పరిశుద్ధపరచడానికి ఆ విధంగా మరి హెచ్చరికలు ఉంటాయి. కాబట్టి గమనించండి. మరి మీది ఏదైనా సరే చిన్నది వచ్చినప్పుడే మరి వెంటనే మీ దేవుని దగ్గర పశ్చాత్తపడి పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుని పరిశుద్ధంగా ఉండండి. దేవుడు మీకు పెద్ద రాకుండా కాపాడుతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.